గారి అనుమతితో ఈరోజు భీమ్ గన్పూర్కు సంబంధించిన చెరువు సిమెంట్ లైనింగ్ కానీ, అదేవిధంగా గణపూరు చెరువుకు సంబంధించిన సిమెంట్ లైనింగ్ కానీ, ఈరోజు బోర్నపల్లికి సంబంధించిన చెక్ డ్యామే కానీ, జూకల్కు సంబంధించిన చెక్ డ్యామే కానీ, గొర్లవీడుకు సంబంధించిన ఇందిరా సాగర్ ప్రాజెక్టు కానీ, ఇవన్నీ మేము చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాం. అతి త్వరలో కూడా వాటి శంకుస్థాపన కార్యక్రమాలు చేసి పనులు మొదలుపెట్టే కార్యక్రమం చేస్తామని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మరి పక్కన ఉన్న గోదావరి ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినరు, ఏమైందో మీరే చూసిండ్రు. అటున్న చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆ 5 మండలాలకు సంబంధించిన ప్రాజెక్టు పనులను నిలిపేసిండ్రు. 10 సంవత్సరాలు ఒక్క ఎకరం నీరు కూడా మన ప్రాంతం నుంచి నీరు తీసుకే ప్రయత్నం చేసిండు, కానీ ఈ భూపాల్పల్లి జిల్లాకి ఒక్క ఎకరం కూడా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయలే. ఇవన్నిటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధతో పక్కనున్న గోదావరి నది జలాల ద్వారా ఈరోజు మన జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులకు నీరు అందియాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఇక్కడున్న మా సింగరేణి కార్మిక సోదరులకు చాలామంది చాలా సమస్యలు కూడా మేము ఈరోజు పరిష్కారం చేస్తూ, ప్రధానంగా మొన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు సింగరేణి సమస్యలకు సంబంధించి సమీక్ష చేసుకొని వారి మధ్యలో డిప్యూటీ సీఎం గారు ప్రకటన కూడా చేయటం జరిగింది. ఒకటి మీ అందరికీ తెలుసు, సింగరేణి కార్మికులకు సంబంధించి సొంత ఇంటి కళకు సంబంధించి ఏ విధంగానైతే మరి ఇతర గనులకు సంబంధించి కోల్ ఇండియాలో కానీ ఇతర గనులకు సంబంధించి మరి వారి అక్కడ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా మరి ఒక కమిటీని వేసి తప్పకుండా సింగరేణి కార్మికులకు సంబంధించి సొంత ఇంటి కళలకు సంబంధించిన అంశాన్ని తప్పకుండా పరిష్కారం చేస్తామని వారు తెలియజేయడం జరిగింది. పేరు మార్పు, అదేవిధంగా పేరు మార్పుకు సంబంధించి అలియాస్ అనే మార్పుకు సంబంధించి న్యాయ నిపుణులతో సూచన తీసుకుంటా ఉన్నారు. అతి త్వరలో నివేదిక అందిన తర్వాత సింగరేణి కార్మికులకు సంబంధించిన పేరు మార్పు విషయానికి సంబంధించి మరి ప్రభుత్వం కూడా సానుకూలతతో ఉందని ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాం. మెడికల్ బోర్డుకు సంబంధించి చాలా అపోహలు సింగరేణి వ్యవస్థలో అనేక మంది, ప్రత్యేకంగా టీఆర్ఎస్ సంబంధించిన వారి యూనియన్ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు మెడికల్ బోర్డు ఎప్పుడూ ఆపలేదు. మెడికల్ బోర్డు ద్వారా ఈరోజు తీసుకోవాల్సిన మెడికల్ ఇన్వాలిడేషన్కి సంబంధించిన ఎంప్లాయీస్ని తీసుకునే క్రమంలో ఉన్నారు. ఇంకా వేగవంతంగా ఈ బోర్డును మరి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుందని మొన్న డిప్యూటీ సీఎం గారు కూడా ప్రస్తావన చేయడం జరిగిందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ విషయంలో ఈ 4 అంశాలకు సంబంధించి ఎవరు కూడా సింగరేణి కార్మికుడు ఇబ్బంది పడొద్దు, మేమున్నాము, ఆ ప్రాంతాలకు సంబంధించిన గౌరవ మంత్రులు ఉన్నారు, వారందరి విషయంలో పరిష్కార మార్గం చూపెడతామని మేమందరికీ మనవి చేస్తూ, రేపు భూపాల్పల్లి మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 30 వార్డులు ఉన్నాయి మనకు. ఈ 30 వార్డులకు సంబంధించి రాబోయే కాలంలో మేము మీ శాసనసభ్యులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అందరం కూడా కలుసుకొని పెద్ద ఎత్తున ఈ మున్సిపాలిటీని ఆదర్శనీయంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని చేపడుతున్న